ఓట్లు చేర్చకూడదు అనే దాంట్లో భాగస్వాములను చేయటంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ విఫలం చెందారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరలా అంటూ గెలవడం జరిగితే అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వ వైఫల్యం తప్ప ప్రజల వైఫల్యం కాదు. ఈ రాష్ట్రంలో ప్రజలు అటు మోడీని ఇటు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని గత 4 సంవత్సరాలుగా యుద్ధంలో ఉన్నారు. దానికి కారణం అమరావతి రాజధాని నిర్వీర్యం చేయడం, విశాఖ స్టీల్ అమ్ముతామంటే దానికి సానుకూలంగా రహస్య ఒప్పందం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకోవడం, పోలవరానికి వారు పెట్టిన తేదీలన్నీ కూడా ఫెయిల్ అవటం, ఇవన్నీ చూస్తుంటే శ్రీకాకుళంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన ప్రసంగంలో 99% మేనిఫెస్టో అమలు జరిపాను అని అంటున్నారు. మరి సిపిఎస్ రద్దు మీ మేనిఫెస్టోలో ఉంది, అమలు జరగలేదు కదా. రైతుకి రెట్టింపు ఆదాయము నీ మేనిఫెస్టోలో ఉంది, అమలు జరగలేదు కదా. అగ్రిగోల్డ్ బాధితులకి 6 మాసాల్లో వడ్డీతో సహా చెల్లిస్తానని నీ మేనిఫెస్టోలో 7వ అంశంగా ఉంది, అది అమలు జరగలేదు కదా. చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు ఇస్తానన్నావు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు కదా, అది అన్యాయంగా ఉంది. మరి ఈ రకంగా రైతులకు న్యాయం జరగకుండా సంక్రాంతికి ప్రతి సంవత్సరం జాబ్ మేళా పెడతానన్నది అది జరగకుండా, యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, ఇంకా నువ్వు మేనిఫెస్టోని 99% అమలు జరిపాననే దాంట్లో అర్థమేముంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది బోగస్ అనేది అర్థమైంది. ఈ దశలో ప్రజల పక్షాన పోరాడేటువంటి ప్రతిపక్షాలు దేశ రాజకీయాలని రాష్ట్ర రాజకీయాలని కలిపి చూడాల్సింది పోయి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి ఎలా విజయవంతం అవుతుంది?